ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియాలో వాళ్ళందరూ కూడా వదిలేయండి, ఎమ్మెల్యేలని వాళ్ళందరినీ, ఆఖరికి మినిస్టర్స్ కూడా వదిలేయండి, వాళ్ళు కాదు మన టార్గెట్, వచ్చే 3 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడుని తర్వాత లోకేష్ని టార్గెట్ చేసి క్రిటిసైజ్ చేయాలి. సోషల్ మీడియా వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ సెషన్స్ కూడా పెట్టించడం మొదలు పెడుతున్నారు. ఇంకా ఇది చూస్తుంటే ఎలా ఉందంటే, ఒక రకంగా లిటరల్ గా టార్గెట్ చేసి లోకేష్ సన్నబడ్డానికి కారణం డైటింగ్ కాదు, ఎక్సర్సైజ్ కాదు, ఆయన డయాబెటీస్ సఫర్ అవుతున్నాడు కాబట్టి చిక్కిపోయాడు అని చెప్పి ప్రచారం చేయమని చెప్పి చెప్తున్నారని వినికిడి వార్తలు. ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్కి ఏ పెట్టుబడి వచ్చినా కూడా ఆ పెట్టుబడులు కేవలం వీళ్ళు జేబులు నింపటానికి అన్న ప్రచారం చేయాలని సోషల్ మీడియాకి వాళ్ళ వర్గాలన్నిటికీ టార్గెట్ చేసి మరీ చెప్తున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే వైసీపీ స్టాండ్ మారిపోయింది. ఇదివరకటి దాకా కింద వాళ్ళ మీద పడేవాళ్ళు ఖచ్చితంగా. అంటే ఇప్పుడు హోమ్ మినిస్టర్ అవనండి, లేకపోతే మినిస్టర్స్ అందరినీ, రెవెన్యూ అవనండి, ప్రతి ఒక్కరి మీద వరుసవారీగా పడతా వెళ్ళేవాళ్ళు, ఎవరి దారిని కొట్టుకుంటూ వెళ్ళేవాళ్ళు. అంటే మన పేరు నాని మాత్రం కొల్లు రవీంద్ర గారు వెనకమలే ఉంటాడు ఎప్పుడు. అదేంటో నాకు అర్థంగా తిరుగుతానే ఉంటాడు ఒక నుసీగలాగా ఆయన చుట్టూ. నాకు నిజంగా ఆ న్యూసెన్స్ అర్థం కాదు, హౌ ఈజ్ బేరింగ్ ఇట్ అన్నది. సో ఆ నుసీగ విషయం పక్కన పెడితే కనుక అందరూ ఒక్కొక్కళ్ళు పట్టుకుని టార్గెట్ చేసి జలగల్లాగా పీడించుకుంటూ ఉంటారు. కానీ ఇక నుంచి ఈ జలగల పీడన ఆగిపోతుంది. కానీ మొత్తం అందరూ ఒకేసారి పడి ఓన్లీ లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసి బాడీ షేమ్ అవనండి, క్రిటిసైజింగ్ అవనండి, లంచాలు దొంచుకుని తింటున్నారు అని చెప్పిన నినాదాన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి. అందుకనే వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక బుక్ కూడా రిలీజ్ చేశాడు. లిటరలీ ఆ పాంప్లెట్ సైజ్ ఆఫ్ బుక్ అది. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇక నుంచి స్ట్రాంగ్ టార్గెట్ ఆదేశాలు ఇచ్చాడంట. సో ఫ్యూచర్లో తను జగన్ 2.0 అన్న ఒక వర్షన్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ జనాలకు చూపించాలనుకుంటే వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తేనే అది అవుతుంది. ఇంకెవరిని టార్గెట్ చేసినా అది ఒక రాజకీయంగా అతనికి మైలేజ్ రాదు అని డిసైడ్ అయ్యి స్ట్రాంగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడంట.